హాయ్ అండి. గోంగూర ఎండి చేపలు చేసుకుందాం. ముందు ఆయిల్ పోసా. ఆయిల్ వేడెక్కినాక కడిగి పెట్టుకున్న ఎండి చేప ముక్కలు వేసుకోవాలి. ముందు చేప ముక్కలు ఫ్రై అవుతున్నాయి. ఈ చేపలు మా అమ్మ తెచ్చింది మా ఊరి నుండి. పల్చగా ఉండేటప్పటికి బాగా నానిపోయినాయి. వేసుకున్నాం కదా, తిప్పుకోవాలి. గంట పెట్టి తిప్పుకొని ఫ్రై అవుతూ ఉన్నాయి. తిప్పుకున్నాం, బాగా ఏగుతున్నాయి, బాగా ఫ్రై. ఈ స్మెల్కి మా ఇల్లంతా గవ్వ వచ్చేసింది. పక్కింటోళ్ళు, పక్కల అయిన వాళ్ళు కూడా వచ్చారు, ఏం చేస్తున్నారని. అటు స్మెల్ అలా ఉంటుంది, కానీ తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ టేస్ట్ ఒక్కసారి తింటే మర్చిపోలేం. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఎండు చేప ముక్కలు ఫ్రై అయినాయి కదా, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక వేయించుకొని పచ్చిమిరపకాయలు మిక్సీ కట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టేసా. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకొని ఒకసారి అలా తిప్పుకోవాలి. తిప్పుకున్నాం కదా, ఫ్రై అవుతూ ఉన్నాయి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మిక్సీ కొట్టుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిరపకాయల కారం. ఇక కారం వేయరు, ఈ కారమే సరిపోతుంది. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. తిప్పుకోవాలి. బాగా ఎండు చేప ముక్కలు బాగా నాని బాగా మెత్తగా అయిపోయినాయి, పేస్ట్ లాగా. అవి తేవడమే పల్చటి తెచ్చారు, ఏం చేస్తాం. అయిపోయింది, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు గోంగూర పెట్టుకోవాలి. గోంగూర పెట్టేసుకొని రెండు కట్ల గోంగూర తీసుకున్నా. ఒకసారి తిప్పుకోవాలి. కొంచెం కిందకి పైకి అట్లా తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకున్నాక అడుగు అంటకుండా అది గోంగూర కొంచెం మగ్గేదాకా కొంచెం ఇదిగా ఉంటుంది. మూత పెడితే మగ్గిది, కానీ నేను మూత పెట్టలేదు. ఎందుకంటే అసలే మెత్తగా అయిపోయినాయి కదా, మళ్ళీ ఇంకా మెత్తగా నీరు వచ్చిద్దని మూత పెట్టల. ఇప్పుడు గోంగూరకి ఉప్పు ఎక్కువ పట్టింది కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నా. మళ్ళీ కిందకి పైకి అట్లా కదబెట్టుకోవాలి. బాగా గోంగూర చేపలు అన్నీ కలిసిపోవాలి, బాగా ఫ్రై అవ్వాలి. గోంగూర కూడా కొంచెం నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది. అయిపోయింది. కూర అయితే రెడీ అయిందండి. ఉప్పు చూసాను, బాగుంది, టేస్ట్ సూపర్గా ఉందండి. ఓకే, బాయ్ బాయ్.